యేసయ్య స్తోత్రం నాయన. ఎందుకయ్యా నా తలరాత నువ్వు ఇలాగ రాసావు? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నా తలరాత నువ్వు ఇలాగ చేసావు తండ్రి. నా భర్తను తీసుకుపోయి 4 నెలలయ్యిందే. ఇప్పటికి నేను మర్చిపోలేకపోతున్నాను కదయ్యా. ఎన్నో సార్లు నీకు ఆయన తగ్గాలి, తగ్గాలి, తగ్గాలి అని ప్రార్థించాను. కిడ్నీ నొప్పి వచ్చినప్పుడు తగ్గించాను. లివర్ నొప్పి వచ్చినప్పుడు తగ్గించాను. గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు తగ్గించాను. బీపీ, షుగర్ ఎన్నో ఎన్నో రోగాలున్నాయి. నా భర్త కోసం ప్రార్థించండి మీ అందరూ అన్నప్పుడు అన్ని వేళలను తగ్గించిన దేవుడు నాయన. చివర్లో నాయన తగ్గింది, పర్వాలేదు. కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు నాయన కొంచెంసేపట్లో ఆపరేషన్ ఎందుకు నాయన తీసుకుపోయావు నాయన. నాకు ఇంత అన్యాయం ఎందుకు చేసావు నాయన? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నా బతుకుని ఇలా పాడు చేసావు. దేవుడే తీసుకుపోయాడు. దేవుడి కోసం ఎందుకు ప్రార్థించాలని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రార్థించలేకపోతున్నాను నీకు. ఈ రోజు నా మనసు చాలా బాధపడి, గాయపడింది. నీకు అందుకు నేను మొరపెట్టుకుంటున్నాను. నాకు కష్టం వచ్చిందని కొడుక్కి చెప్పి ఇంకా నేను బాధ పెట్టలేను. కూతురికి చెప్పి ఇంకా దాన్ని ఏడిపించలేను. బిడ్డలందరికీ కూడా చెప్పి నా బాధ వాళ్ళతో పెంచుకోలేను కనుక ఎంత కష్టం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నాలో నేనే దిగమింగి ఉండేటట్టుగా నాకు ధైర్యాన్ని దయచేయమడుగుతున్నాను ఆయన. ఆయన లేని జీవితం నాకు అర్థం తండేసి నేను నా భర్తను ఎలాగో నీలో తీసుకున్నావు కనుక నన్ను కూడా నాయన బిడ్డలకు భారం కాకుండా నీలో త్వరగా తీసుకుపోమని అడుగుతున్నాను నాయన. ఆయన లేని బతుకు నేను బతకలేకపోతున్నాను. చెదిరిన జుట్టుతో, చెమ్మగిలిన కళ్ళతో, భారమైన గుండెతో, ఎంతో వేదనతో, ఎంతో శోధనతో నీకు నేను మొరపెట్టుకుంటున్నాను. నా మొరొక్కసారి ఆలకించి తండ్రి, ఆలకించిన ఆయన. దేవుడు అన్నీ చూస్తాడు, అన్నీ ఇస్తాడు. అడిగితే అడుగుడు ఇవ్వబడి, ఎదుగుడు దొరకబడి, తట్టుడు తీయబడినావు తండ్రి. అడిగాను, మొరపెట్టాను, ప్రార్థించాను, ఉపవాసాలు చేశాను. నా దేవుడే దిక్కని బతికాను. భర్తే జీవితం అని బతికాను. నాకంటే ఈ లోకం గురించి ఏమీ తెలియదు. ఆయనే లోకం అని బతికాను. ఆయన్నే నా నుండి తీసుకుపోయి నేను ఎలా బతుకుతాననుకున్నావు తండ్రి. నా భర్తను తిరిగి మరి ఎన్నోసార్లు నిన్ను అడిగాను. ఆయన తీసుకుపోయావు. ఇది నీకేమన్నా న్యాయమేనా తండ్రి? నా భర్తను నాకు తీసుకెళ్ళిపోవడం అంటే భర్తనే ఎక్కువ ప్రేమిస్తుంది, నేను ప్రేమించట్లేదని నువ్వు అనుకున్నావు. అలాగనుకుంటే శుక్రవారాల ఉపవాసమని, మంగళవారాల ఉపవాసమని, 21 రోజుల ఉపవాసాలని ప్రార్థించను కదా తండ్రి. అసలు అన్నీ నీ తర్వాత నేను మొదలుపెట్టాను. అయినా కానీ ఆయన తీసుకుపోయావు తండ్రి. అసలు తండ్రిని పోగొట్టుకుని బిడ్డలో భర్తను పోగొట్టుకుని నేను ఉన్నాను. ప్రతి విధాలు చెప్పి నేను బాధ పెట్టలేను కనుక నాయన ఆ బిడ్డలకు భారంగా వండుకున్న తండ్రి వేస్తున్నాను. స్తోత్రం. నువ్వు ఒక్క మంచి పని నా పట్ల చేయమని అడుగుతున్నాను తండ్రి. ఏం అడగట్లేదు నేను. ఆయన ఉన్న చోటకి నన్ను కూడా తీసుకుపోమని అడుగుతున్నాను. మా బిడ్డలందరి జీవితాన్ని బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి వేస్తున్నాను. స్తోత్రం. మగ బిడ్డ మీద ఎంతో ఒత్తిడి పడింది. ఇప్పుడు తండ్రి అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు కనుక నాయన అవన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను నాయన. అలాగే నా నుంచి విడుదల దయచేసి తండ్రి వేసినైనా వాడు నలిగిపోకుండా, కుంగిపోకుండా, కృషించిపోకుండా తండ్రి వేసినైనా ఆడికి గుండెల్లో నొప్పి బాధపడుతున్నాడు నాయన. ఆడు బాగోవాలని తెలియస్తున్నాడు. మీ అందరూ నా భర్తను నా నుండి ఎలాగో తీసుకెళ్ళిపోయావు. నా బతుకులో చీకటినే తీసుకొచ్చావు కనుక నా బిడ్డలిద్దరి విషయంలో అయినా వెలుగుని తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి. వేసినైనా నా మగ బిడ్డను తడి దీవించి ఆశీర్వదించబడుతున్నాను. తండ్రి ఒప్పుకున్న పనులు చేయించుతున్నాడు. చేతి పనులు దీవించమని అడుగుతున్నాను. ఆడుకున్న ప్రతి అప్పు కూడా నేను అప్పులు అయిపోయినా కనుక అప్పుల నుంచి విడుదల దయచేయబడుతున్నాను. ఆడ అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి విడిపించి ఆరోగ్యాన్ని మనం అడుగుతున్నాను నాయన. వాడి కొరకు మీ అందరూ కూడా ప్రార్థించండి తండ్రి. వేసినాను స్తోత్రం నాయన. ప్రభా గుండెల్లో నొప్పితో తండ్రి వేసినాను 4 టెస్టులు రాసిచ్చారు కనుక నాయన ఆడ ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఇవన్నీ కట్టుకునేటట్టుగా కుటుంబ
కుటుంబాన్ని నడిపేటట్టుగా సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. జీవితంలోకి వెలుగుని తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి యేసునాయన. స్తోత్రం నాయన ప్రభా. బిడ్డలు బాగుంటేనే నేను బాగుంటాను కదా తండ్రి యేసునాయన. స్తోత్రం నాయన ప్రభా. తండ్రిని కోల్పోయినట్టుగా కూడా కోల్పోతాను నాయన. స్తోత్రం నాయన. ఇంకా దుఃఖిస్తారు కనుక నాయన. స్తోత్రం నాయన. ఆ బిడ్డలకు నువ్వే ధైర్యాన్ని ఇస్తున్నావని ఇచ్చావని నమ్ముచున్నాను తండ్రి యేసయ్య. అలాగే నా బిడ్డల కొరకు నేను ప్రార్థించుతున్నాను కానీ నా కొరకు అయితే నేను ప్రార్థించట్లేదు. నేను వీలైనంత త్వరగానే నన్ను కూడా తీసుకుపోమని అడుగుతున్నాను నీ దగ్గరికి తండ్రి యేసయ్య. అలాగే యేసుమని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి యేసు. నేను స్తోత్రం నేను అది కోర్సు నేర్చుకుంటుంది కనుక అది కోర్సు నేను విజయవంతంగా పూర్తయితండి. మంచి జాబును నువ్వు ఇస్తున్నావని ఇచ్చామని నమ్ముచున్నాను తండ్రి. ఆ బిడ్డ భవిష్యత్తు 3 పువ్వులు గారు కాయలుగా తీర్చిన నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, అలాగే వాళ్ళ భర్త చేస్తున్న జాబుని దీవించి ఆశీర్వదించి, నాగేసి రాకపోకలను కాపుదలించండి ఆయన. వెంకటేశ్ రాకపోకలను కాపుదలించండి తండ్రి యేసు. నేను స్తోత్రం నేను అప్పుడు అలాగే చేస్తున్న పనులేంటి చేస్తున్న జాబునండి దీవించి ఆశీర్వదించమని నమ్ముచున్నాను నాయన. అయ్య బాబుని కూడా జ్ఞాపకం చేసుకుని నేను ఆ బిడ్డను ఇక్కడ పెట్టారు చదివించడానికి. నేను ఆ కొద్ది క్షణాలు కూడా తండ్రి మాకు సంతోషాలు లేకుండా నాయన తండ్రి మా సంతోషాన్ని దూరానికి తీసుకుపోయావు కదా తండ్రి యేసు. నేను స్తోత్రం నాయన. నా భర్త ఆ బిడ్డను చూసుకున్నాను కొద్ది రోజులు అలాగుండి తండ్రి యేసు. నేను స్తోత్రం నాయన. తాతయ్య లేదు నేను ఎందుకని ఆ బిడ్డ కూడా వెళ్ళిపోయాడు కనుక నేను స్తోత్రం నాయన. ఈ బాబుని జ్ఞాపకం చేసుకున్నాయన. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ జ్ఞానాన్ని నువ్వు ఇస్తున్నామని ఇచ్చావని, మంచి స్కూల్ని ఇస్తున్నామని, మంచిగా తండ్రి యేసు. నేను స్తోత్రం నాయన. ఆ బిడ్డను తీర్చిదిద్దుతున్నామని తీర్చిదిద్దేవని నమ్ముచున్నాను తండ్రి యేసు. నేను స్తోత్రం నాయన. యేసుమని నాగేసి నీ నాయన నాయన అతని ఇచ్చిన వాళ్ళిద్దరిని ప్రేమించి ఇచ్చిన బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. నా తండ్రి వేసిన నాన్న ఎక్కడైనా నేను ఆ తండ్రి చనిపోయాక నేను దుఃఖపెట్టుంటే కనుక నాయన నా బిడ్డని క్షమించి అడుగుతున్నాను తండ్రి వేసిన. స్తోత్రం. అర్థం పడలేని ఆవేశంతో అర్థం పడలేని ఏమన్నా మాటలు మిగులుంటే నాకు ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో ఎలా ఉండాలో నాకు తెలియదు కనుక నేను స్తోత్రం. బిడ్డల పట్లేంటి, లోకం పట్లేంటి, కుటుంబం పట్లేంటి ఎలా ఉండాలో నేను నేర్పమని అడుగుతున్నాను తండ్రి యేసు. నేను స్తోత్రం ప్రభా. ఇదే జీవితం ఇదే బతుకు భర్తే లోకమని బతికిన నన్ను తండ్రి యేసు. నా బతుకులో తండ్రి యేసు వెలిగి లేకుండా చేసావు. చీకటం తీసుకొచ్చావు తండ్రి యేసు. దేవుడే నాకేమీ చేయలేదు. ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు మోకాళ్ళు ఉంచాలండి నేను ప్రార్థించలేకపోయినాడు. ఇప్పుడు ఎంతో మనోవేదనతో ఎంతో దుఃఖం వచ్చి ఇప్పుడైనా నా బిడ్డల కొరకు నేను ప్రార్థించుతున్నాను. వాళ్ళిద్దరూ కూడా బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి తండ్రి. వాళ్ళని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా బిడ్డలిద్దరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రేమించమని, కరుణించమని, కాపాడమని అడుగుతున్నాను నేను. బిడ్డ జీవితాన్ని దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను నేను. మగ బిడ్డ జీవితాన్ని దీవించి ఆశీర్వదించి ఆడి జీవితంలోనైనా తండ్రి వేసిన చీకటిని తీసివేసేసి వెలుగుని తీసుకురమ్మని అడుగుతున్నాను తండ్రి వేసిన. పిండినేటట్టుగా తండ్రి వేసిన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి వేసిన. స్తోత్రున్నాను. చెడిపోకుండా పడిపోకుండా తప్పుకోకుండా నాయన నామంలో తండ్రి వేసిన బిడ్డలను బలపరచమని అడుగుతున్నాను, తినపరచమని అడుగుతున్నాను, రక్షించమని అడుగుతున్నాను తండ్రి వేసిన. మాకెవరూ లేరు నన్ను ఆదరించే దిక్కు లేదు నాయన, నువ్వు తప్ప తండ్రి వేసిన. స్తోత్రున్నాను. తను కోల్పోయినానంటే నాన్న వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు, ఆదరించిన వాళ్ళు లేరు నాయన, చేయూతనిచ్చిన వాళ్ళు లేరు నాయన. ఈ సమయంలో వస్తే వాళ్ళ పాలు పంచుకోవాలనుకున్నారేంటో నైనా మేము ఎవరిని చేసాపు అడగట్లేదు నేను. మమ్మల్ని నా బిడ్డలనైనా ఇచ్చే వాళ్ళగా దీవించి కానీ తీసుకునే వాళ్ళగా మాత్రం ఆ బిడ్డలను ఎక్కడ ఉంచొద్దు తండ్రి నైనా నైనా ప్రభా. బిడ్డల భవిష్యత్తు అయినా తీర్చిదిద్దండి. నా భర్త విషయంలో నేను ఎలాగో అన్యాయం చేసావు నైనా. నా బిడ్డల జీవితంలో నేను వెలుగుని తీసుకొస్తావని తీసుకొచ్చావని అవుతా నేను నమ్ముచున్నాను తండ్రి వేసిన. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో కూడా తండ్రి వేసిన భారంగా ఉండకూడదు నా బిడ్డల తండ్రి వేసిన. ఒంటరి రాకుండా మంచం మీద వండుకున్నాను నడుపుకోండి కానీ నన్ను కూడా ఆయన లేని జీవితం వ్యర్థం తండ్రి వేసిన. అన్నీ ఆయన బతికాను కనుక నాయన ఈ వ్యర్థమైన జీవితం నాకు వద్దు కనుక నాయన త్వరగా నాయన బిడ్డలు సెట్లు చేసి నాయన నన్ను త్వరగా తీసిపోమని అడుగుతున్నాను తండ్రి వేసిన. స్తోత్రున్నాను ప్రభా. ఎదుగుడు తట్టుకుంటూ తట్టడు దీపన్నావు కదా తండ్రి వేసిన. నా జీవితంలో ఏది నిన్ను అడగలేదు నాయన. నేను స్తోత్రున్నాను. భర్తను బతికించమని అడిగాను, ఎలాగైనా బతికించలేకపోయాం. ఇప్పుడైనా నా ఇద్దరు బిడ్డల్ని కూడా నాయన బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి వేసిన. స్తోత్రున్నాను. బిడ్డలు భవిష్యత్తు తీర్చిదిద్దమని అడుగుతున్నాను తండ్రి. ఉన్న స్థాయిలో బిడ్డలిద్దరిని నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి వేసిన. యువతను అడుగుతున్నాను తండ్రి.
వెంకటేష్ నీ చెయ్యి ఇడిచిపెట్టుండొచ్చు తండ్రి నన్ను పట్టుకోమని కాపాడుతున్నాను తండ్రి నన్ను పట్టుకోడు తండ్రి నన్ను స్తోత్రం మా బిడ్డని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఎంతగానో కన్నీటితో నీకు తగ్గేసినాను మొరపెడుతున్నాను. నా కన్నీరు ప్రార్థన ఆలకించి నా బిడ్డను భవిష్యత్తు 3 పువ్వులుగా 6 కాయలుగా తీర్చిదిద్దండి తండ్రి నేను స్తోత్రం ప్రభా. ఎవరు లేని వారం తండ్రి అన్నీ నువ్వు మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆదుకుంటే దేవుడు నేను నమ్ముచున్నాను నేను ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో మనోవేదనతో నీకు మొరపెడుతున్నాను తండ్రి. వేసిన భర్తను కోల్పోయిన 4 నెలలు అయింది. ఇప్పటికీ అది నేను మర్చిపోలేకపోతున్నాను. ఈ క్షణం వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నాను తండ్రి. నేను స్తోత్రం బ్రో దుఃఖాల నుంచి విడుదల దయచేసి అడుగుతున్నాను. విడుదల దయచేసి దేవుడు నువ్వు నమ్ముచున్నాను తండ్రి. సమస్తమైన ఉన్న దేవుడు నేను ఈ భూపంలో చేతుల్లో ఉంది నేను సూర్యచంద్రులు పుట్టించిన దేవుడు ఆకాశ నక్షత్రాలు పుట్టించిన దేవుడు. నీకు సాధ్యమని అసాధ్యం అంటే ఏమీ లేదు. నేను నా బిడ్డల విషయంలో నేను సాధ్యపరచనైనా తండ్రి వేసిన స్తోత్రం. నా బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దాడు తండ్రి వేసిన యూత్ నుంచి కాపాడాడు తండ్రి వేసిన పట్టుకోబడు పట్టి కాపాడే దేవుడు నమ్ముచున్నాను తండ్రి వేసిన స్తోత్రం ప్రభా. మా విషయాల్లో నేను మంచి వెలుగుని తీసుకొచ్చావని నమ్ముచున్నాను తండ్రి వేసిన స్తోత్రం ప్రభా. బిడ్డలు తీర్చిదిద్దనైనా తీర్చిదిద్దని తండ్రి వేసిన బిడ్డనేమో బిడ్డని తీర్చిదిద్దే దేవుడు నేను నమ్ముచున్నాను తండ్రి. ప్రార్థన వచ్చి రాని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నేను ముగిస్తున్నాను తండ్రి. ఆమె